అబ్బాయి ఏం యాక్టరు, విజయ్ దేవరకొండ హీరో, పెద్ద హీరో కాబట్టి తమ్ముడు ఇంకా ఆ లెక్కలో వచ్చేసాడు అన్న ఒక ఫీలింగ్ ఉండేది నీ మీద. ఆనెస్ట్గా చెప్తున్నా. బట్ సినిమా చూసాక బా వీడ్రా యాక్టర్ అంటే. నాకు నీలవేణి అనే పేరు చాలా ఇష్టం, అందుకనే నీలవేణి అని టాటూ వేయించుకున్నా. ఆస్తి ఎన్ని కోట్లో కనుకోమా. ఓకే, డబ్బులు సంపాదిద్దాం. టీకి 20 రూపీస్ ఇచ్చా. ఆర్జీవి సార్ కంపేర్ చేస్తుండే ఏదో ఇంటర్వ్యూలో 3-4 years బ్యాక్. ఐ సా విజయ్ లైక్ వెన్ ఐ సా అమితాబ్ బచ్చన్ బ్యాక్ ఇన్ ద డే, when we watch Arjun Reddy or Dear Comrade or something, we see that kind of Vijay. అవి ఉంటూనే ఒక డిఫరెంట్ విజయ్ కనిపిస్తాడు రాబోయే రోజు. యా, ఈ 3-4 films తోటి. అండ్ ఐ థింక్ హీస్ గుడ్ అండ్ no one can stop. I remember first theatrical experience was watching Chiranjeevi sir's films. Most of the Telugu people నేను ఎప్పుడు అనుకోలేదు, కానీ బేబీ సక్సెస్ ఫంక్షన్ కూడా వచ్చి నా గురించి అలా మాట్లాడడం అనేది నాకు గూస్ బంప్స్ అసలు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఏది ఆడియన్స్ కన్నా కూడా ముందు జస్ట్ జర్నలిస్ట్గా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఎందుకంటే ఈ హీరో ఒక అద్భుతమైన సినిమాని యాక్ట్ చేసి తను ఎంత గొప్ప నటుడు అని 100 crores కలెక్ట్ చేసిన బేబీ సినిమా సాక్షిగా నిరూపించుకున్న ఒక వండర్ఫుల్ టాలెంటెడ్ యంగ్ గై. అతని పేరే ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు ఆ సినిమా తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత ఇప్పుడు గమ్ గమ్ గణేష అనే సినిమాతో రేపు 31వ తారీఖున మీ అందరి ముందుకు వస్తున్న సందర్భంగా హిట్ టీవీ ఆనంద్ దేవరకొండని ఇంటర్వ్యూ చేస్తున్న ఈ విశేషాలన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయండి. నేను మీ నాగేంద్ర కుమార్. థ్యాంక్ యూ. వెల్కమ్ ఆనంద్, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అంటే వ్యూవర్స్కి చెప్పాలి, బేబీ రిలీజ్ అదే ప్రీమియర్స్ అయిన రోజు మీరు ఆ రోజే చూసారనుకుంటా. ఇమ్మీడియట్లీ July 14th మార్నింగ్ మీరు కాల్ చేసి ఆల్మోస్ట్ ఒక 15 minutes ఎంత ప్రేజ్ చేశారో. అంటే మీ 70s-80sలో చూసిన సినిమాలతోటి కంపేర్ చేసి, అంటే యు వర్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ మీ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ జర్నలిస్ట్ పర్స్పెక్టివ్లో. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ దట్ సో మచ్. రియల్లీ. ఎందుకంటే అలాంటి సినిమాలు, బేబీ లాంటి సినిమాలు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వస్తాయి. అవును. మీకు యాక్ట్ చేద్దామని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, మీలో ఎంత పొటెన్షియల్ ఉన్నా, ఫర్ ఎనీ బెస్ట్ యాక్టర్ ఇన్ ది వరల్డ్ అలాంటి సినిమాలు ఒక ఆపర్చునిటీ. లక్కీ టు గెట్ దట్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ సినిమా అంటే మామూలుగా మనం బాలచంద్ర గారి సినిమాలు బాగా మెచ్చుకుంటాం. ఎందుకంటే కమల్ హాసన్, రజనీకాంత్ వాళ్ళు వచ్చిన కొత్త రోజుల్లో వాళ్ళ పొటెన్షియల్ అంతా అన్వైల్ చేసి వాళ్ళని గొప్ప యాక్టర్స్గా తను రాసిన క్యారెక్టర్ల ద్వారా నిరూపించిన సినిమాలు అవన్నీ కూడా. సో నేను మళ్ళీ ఆ ఫీల్ వచ్చింది నాకు బేబీ చూడగానే. ఎందుకంటే నీ పెర్ఫార్మెన్స్ నథింగ్ టు ఫ్లాటర్ యూ. ఇక్కడ నిన్ను ముఖప్రీతి అవసరమేం లేదు. ఎందుకంటే నాకు చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఎందుకంటే నేను మొహం మీద మాట్లాడతాను, బాగున్నా బాగులేకపోయినా. ఎస్, బాగులేకపోతే ఈక్వల్లీ బిట్టర్గా మాట్లాడగలను నేను. బట్ అలాంటి సినిమాలు వాటినే మనం కళాఖండాలు అని తెలుగులో, కళాఖండాలని వాటినే అంటాం. ఎందుకంటే అంత ఇంటెన్సిటీతో వచ్చిన సినిమా నాకు అసలు సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడైతే మీ అందరి పెర్ఫార్మెన్స్లు చూస్తుంటే అసలు గుండె తరుక్కుపోయిందనమాట థియేటర్లో. ఐ కుడ్ నాట్ రియల్లీ గో అలాంగ్ విత్ ది రన్ ఆఫ్ ది ఫిల్మ్ అనమాట. ఈ అమ్మాయికి ఏమవుతుంది, ఈ అబ్బాయికి ఏమవుతుంది, వీళ్ళందరూ ఏమైపోతారు ఆఖరిని సినిమాలో. అంత ఇంటెన్సిటీ క్రియేట్ చేసిన మీ పెర్ఫార్మెన్స్ల ద్వారా మీరు చేయడం కాకుండా సాయి రాజేష్ డైరెక్టర్గా హీ హాజ్ డన్ ఎన్ ఎక్సీడింగ్లీ అవుట్ స్టాండింగ్ వర్క్. సినిమాలు హిట్లు చాలా వస్తుంటాయి. అవును, మీకేం హిట్లు కొత్త కాదు హీరోలకి. ఏదో కారణం థియేట్రికల్ హిట్ కొత్తనే అఫ్ కోర్స్. అంటే నీకని కాదు, బికాజ్ యు ఆర్ ఎన్ యంగ్ హీరో కాబట్టి. I saw it through my brother. Yes, you have seen through your brother and you have seen through many heroes. అవును, డెఫినెట్లీ. సినిమా ఇండస్ట్రీలో హిట్లు పెద్ద హిట్లు అంటే మన కాస్ట్ రికవర్ అయ్యి బ్రేక్ ఈవెన్ అయిపోతే హిట్ అనేస్తాం. కానీ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అలాంటి సినిమాలు కత్తి మీద సాము. ఏమాత్రమైనా తేడా వచ్చిందంటే
అవుట్. డెఫినెట్లీ ఫస్ట్ లో ఇంటర్వ్యూ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి అంటే మీరు అన్నట్టు ఒక సినిమా అంత కాన్వర్సేషన్ని సృష్టించడం, అంటే బయట జనాలు దాని గురించి మాట్లాడుకోవడం, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఫేస్ చేసింది అనేది, ఆ సినిమాలోని ఇన్సిడెంట్స్ వాళ్ళు ఫేస్ చేసింది అనేది, అంటే అందరూ ఫేస్ చేయరేమో కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూస్తారు కదా సినిమా. ఒకరేమో అమ్మాయి పర్స్పెక్టివ్లో చూస్తారు, ఒకరేమో నా పర్స్పెక్టివ్లో, ఒకరేమో చాలామందికి మేము వాళ్ళ ముగ్గురు స్టోరీ చెప్దాం అనుకున్నాం కానీ చాలామంది అంటే ఆ అమ్మాయి ఎమోషన్ తోటి అంత కనెక్ట్ అయిపోయి, అరే డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ ఇన్ దిస్ ఈ లవ్ అండ్ లస్ట్ అనే మెస్లో డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ బికాస్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఎమోషన్ అనేది చాలామందికి అదే అర్థమైంది. సో దేర్ ఆర్ సో మెనీ టేక్ అవేస్ ఫ్రమ్ దట్ ఫిలిం. టేక్ అవేస్ చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఏ వార్నింగ్ టు ద సొసైటీ ఆల్సో. అవును, గర్ల్స్కి మెయిన్గా. అవును. అండ్ హ్యాపీ లూజర్స్ లైక్ యూ ఇన్ ద ఫిల్మ్. అలాంటి హ్యాపీ లూజర్స్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు సార్, చాలా మంది ఉంటారు. అసలు పబ్లిక్ టాక్లో అయితే బయటకు వచ్చి ఒక్కొక్కడు రెచ్చిపోయారు కెమెరాల ముందు. అసలు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అందులో. తర్వాత కొంతమంది అయితే సాయి రాజేష్ డైరెక్టర్ పేరు చెప్పి నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు చేశారు సాయి రాజేష్కి మాత్రం. నిజంగా ఈ డిజర్వ్స్ ఆల్ దట్. ఈ డెఫినెట్ అంటే మా ఇంకో అంటే మీరు ప్రివ్యూస్ అవన్నీ అంటే ఎడిట్ ప్రివ్యూస్ చూస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా. మీరన్నమాట మా డాడీ కూడా అన్నారు. అవునా? బాలచంద్ర గారు గుర్తొచ్చారు నాకు. డైలాగ్స్ ఎస్పెషలీ రైటింగ్లో ఉన్న పవర్, డైలాగ్స్ అదే మాకు వెనకల ఒక ఇంజిన్ థ్రస్ట్ ఉండాలి కదా. మాకు డైలాగ్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే దాంట్లో డైలాగ్ బాగుంటేనే మీరు బాగా చేయగలుగుతారు. దాంట్లో ఉన్న ఇమోషన్ కానీ అవన్నీ మాకు బయటకు వస్తాయి. లేకపోతే నేను అంత ఇంటెన్స్, లేకపోతే వైష్ణవి కానీ మేము కానీ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ అంత అంటే మమ్మల్ని నమ్మి ఒక ఆల్మోస్ట్ 15 to 18 minutes సీన్ రాసిండ్రు. మేము కొత్త యాక్టర్స్, అంతసేపు గొప్ప యాక్టర్స్ కూడా హోల్డ్ చేయడం అంటే ఆడియన్స్కి పరిచయం అయ్యి గ్రేట్ యాక్టర్స్గా పేరు ఉన్న వాళ్ళు కూడా 15 to 16 minutes ఒక స్క్రీన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం. ఎస్పెషలీ ఇన్ దిస్ డే అండ్ ఏజ్. ఇప్పుడే మాట్లాడుకున్నాం, రీల్స్ ఉన్న ఏజ్లో 30 seconds ఇంట్రెస్ట్ పోతుంది. ఆ టైంలో మేము 12 minutes సీన్, ఆ ఫోటో బ్రిడ్జ్ సీన్ ఈవెన్ ఇన్ ద ఫైనల్ కట్ 12 minutes సీన్ సార్ అది. నేను కూడా ఎడిట్లో అన్న అంతసేపు చూస్తారా మమ్మల్ని, మేము కొత్త వాళ్ళం కదా, మాకు అంత పేరు కూడా లేదు అది అని నేను రాజేష్ అన్న మస్తు సార్లు అడిగిన. కానీ మారుతి సార్, డైరెక్టర్ మారుతి సార్ అండ్ మా డాడీ చూసి రాజేష్ అన్నకి బాగా సపోర్ట్ చేశారు. నీ డైలాగ్స్ నీ పవర్, నీ రైటింగ్ నీ పవర్ అండ్ పర్ఫార్మెన్సెస్ దాని తగ్గట్టే ఉన్నాయి, సో ఇట్ విల్ స్టాండ్ అనేది. అండ్ నాకు రిలీజ్ అయిన ప్రీమియర్స్లో మంచి టాక్ వచ్చినా కూడా నెక్స్ట్ డే నాకు ఇంకా టెన్షన్ పడుతున్నా, ఏం అవ్వబోతుంది ఈరోజు కదా యాక్చువల్ అనేది. మేము సంధ్యా థియేటర్కి వెళ్ళి చూస్తుంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ తర్వాత ఆల్మోస్ట్ hundreds of people are clapping. they're not అరవటం కానీ అట్లాంటిది కాదు, they're clapping and that's why I broke down. అంటే ఒక రీల్ ఉంది, నేను వైష్ణవి విరాజ్ మేము ముగ్గురం చాలా ఎమోషనల్ అయిపోయినాం అనమాట అది చూస్తూ. ఎందుకంటే అట్లీస్ట్ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. నేను ఎప్పుడు అనుకోలే దానికి ఒక సీన్కి పర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొడుతున్నా అంటే నేను ఊహించుకోలే. అది మా దగ్గర నుంచి డైరెక్టర్ తీసుకొచ్చిందంటే చాలా గొప్ప విషయం. ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు కూడా ఈవెన్ నాకు ఈ ప్రజెంట్ మూమెంట్ ఎట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నువ్వు మాట్లాడుతుంటే వినాలనే ఒక గౌరవం ఉంది నీ మీద నాకు. ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. అసలు అంటే మీరు ఆ రోజున ఎలా ఫీల్ అయ్యారు చేస్తున్నప్పుడు నువ్వు చెప్తుంటే చాలా టచింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే అంత ఇంపాక్ట్ మీడియా మీద కూడా క్రియేట్ చేసింది ఆ సినిమా. నాట్ ఓన్లీ ఆడియన్స్, ఒకసారి మీడియా రిజెక్ట్ చేసిన సినిమాలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన ఉన్నాయి, ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సినిమాలు మీడియా అప్రిషియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి. బట్ దిస్ ఓన్లీ ది ఫిల్మ్ బోత్ మీడియా అండ్ ఆడియన్స్ క్లబ్ టుగెదర్ ఈ సినిమా గురించి అని. సో దట్స్ ఆల్ ఎ గ్రేట్ మూమెంట్ అండ్ ఎ గ్రేట్ మెమొరీ ఆల్సో ఫర్ మీ, లైఫ్ టైమ్ మెమరీ. ఎస్, ఎందుకంటే నీ మీద
నిజంగా టు బీ ఆనెస్ట్ విత్ యూ, ఇన్ జనరల్గా మా ఆడియన్స్ ముందు చెప్తున్నా, ఈ అబ్బాయి ఏం యాక్టరు, విజయ్ దేవరకొండ హీరో, పెద్ద హీరో కాబట్టి తమ్ముడు ఇంకా ఆ లెక్కలో వచ్చేసాడు అన్న ఒక ఫీలింగ్ ఉండేది నీ మీద, టు బి ఆనెస్ట్గా చెప్తున్నా. బట్ సినిమా చూసాక బా వీడ్రా యాక్టర్ అంటే, ఏం క్యారెక్టర్ చేశాడరా అసలు. ఎందుకంటే ఎక్కడ ఇన్కంప్లీట్నెస్ కానీ, ఎక్కడ ఒక లూజ్ ఎండ్ కానీ, ఒక లూజ్ ఫ్రేమ్ కానీ, ఒక లూజ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఇన్క్యాపబుల్గా ఎక్కడో తడబడ్డాడు చేయడానికి అని అనిపించింది కూడా ఎక్కడ లేకుండా, లైక్ ఒక ఏదో పెద్ద సీనియర్ యాక్టర్ లాగా ఏదో అసలు. మరి నీకు ఎస్ అన్డౌటెడ్లీ మీరు మీ లైఫ్లో సాయి రాజేష్ ఫోటో ఇంట్లో 100% మీ టేబుల్ మీదైనా కనీసం పెట్టుకోవాలి. అంటే నేను ఎవ్రీథింగ్, మీరు లూజ్ ఫ్రేమ్, లూజ్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా కంప్లీట్లీ ఇట్ ఆల్ గోస్ టు ద డైరెక్టర్, బికాస్ దిస్ ఇస్ డైరెక్టర్స్ మీడియం. ఏ సినిమా అయినా బికాస్ మన దగ్గర హీరోస్ ఫేమస్ అవుతారు, హీరోస్ చాలా పెద్ద నేమ్ వస్తుంది, ఎందుకంటే మనం ఫేసెస్ పోస్టర్ మీద, కానీ సినిమాలో మనమే ఉన్నాం కాబట్టి మనం ప్రమోట్ చేయాల్సి వస్తుంది, మనకే పేరు వస్తుంది. బట్ ఈ కాలంలో యాక్చువల్లీ డైరెక్టర్స్ కూడా అదే ఒక స్టార్డమ్ తీసుకెళ్తున్నారు. దాసనారాయణ దగ్గర నుంచి ఉంది, విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా there are more people and more people are getting excited by director names. అంతే కదా. ఇప్పుడు రాజమౌళి గారు కానీ, లేకపోతే కొరటాల శివ గారు కానీ, సుకుమార్ గారు కానీ, అసలు ఆ పేరు చెప్తేనే ముందు పిచ్చెక్కిపోతారు. సో నౌ ఐ థింక్ రాజేష్ అన్న ఏమైనా సినిమా చేయబోతుండు ఏదన్నా కాంబినేషన్ అంటే ఆ ఫీల్ వస్తుంది మెల్లగా. ఒక 2-3 ఫిల్మ్స్కి ఈవెన్ బిగ్గర్ పేరు వచ్చేస్తుంది నా లెక్క. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే తను సినిమా గురించి సినిమా రాసే డైరెక్టర్ మాత్రం కాదు. ఆయన ఎప్పుడు అంటుంటాడు, అన్న వీళ్ళు ఇట్లా అంటుండ్రు ఈ సీన్ గురించి, కానీ నా మనసు ఒప్పుకోవట్లేదన్నా అంటాడు. అది చాలా పెద్ద విషయం. అవును. సరే అందరు ఇది చెప్తున్నారు కానీ మై హార్ట్ బిలీవ్స్ ఇన్ దిస్, ఐ విల్ గో విత్ దిస్ అనేది అది కన్విక్షన్ ఒకటి ఉంటుంది కదా. అవును. ఆయన ఏదో అనుకొని నమ్మి రాసిన వ్యక్తి, ఎందుకంటే ఆయనకి చాలా ఇన్స్పిరేషన్లు ఉంటాయి. సినిమా థియేటర్లో పెరిగిన మనిషి ఆయన, 100 సినిమాలు చూసినోడు. ఆయనకి తెలిసిపోతుంది పల్స్, ఆబ్జెక్టివ్ ఏంది ఈ సీన్లో నుంచి, రూల్స్ బ్రేక్ చేయాలి ఇక్కడ అనేది కూడా ఉంటుంది ఆయనకి. అవును. సో అవన్నీ క్యాల్కులేషన్లో ఆయన మైండ్లోనే నడుస్తుంది, పెద్ద బయటికి చెప్పడు మనతోటి. చాలా స్లో పర్సన్ కదా, కొంచెం కనిపిస్తే లేజీగా ఉంటాడు కానీ మైండ్ సూపర్ యాక్టివ్ ఉంటాడు అండ్ ఎక్కువ మాట్లాడు, నాట్ టూ ఎక్స్ప్రెసివ్, చెప్పడు ఏది అంత ఈజీగా, ఊరికే టాకెటివ్ పర్సన్ కాదు. కాబట్టి నన్ను మెల్లిమెల్లిగా మాట్లాడతాడు, తక్కువ మాట్లాడతాడు. ఇవన్నీ నేను నార్మల్గా మనం సినిమాలు అనగానే అబ్బా మలయాళం సినిమాలు ఏం తీసాడు బాస్ అది మలయాళం అని మాట్లాడుకోవడం, తమిళ సినిమాల గురించి మాట్లాడుకోవడం, కన్నడ సినిమాల గురించి మాట్లాడుకోవడం మన తెలుగు వాళ్ళకి పెద్ద అలవాటు, ఇష్టం కూడా. కానీ లోకమంతా మన సినిమాల గురించి ఇప్పుడు 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 రాజమౌళి గారు వీళ్ళందరూ వచ్చేసి ఎక్కడికో, సుకుమార్ గారు వీళ్ళందరూ వచ్చేసి సినిమాని ఎక్కడికో పట్టుకెళ్ళిపోయారు. ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయింది, ఇంకేముంది, అల్టిమేట్ కదా. బట్ ఇన్ జనరల్గా సినిమాల్ని భలే తీసాడు బాస్ ఆ సినిమా అని మాట్లాడుకుంటాం. నేను థియేటర్లో కూర్చున్నప్పుడు నాకు అనిపించింది, అమ్మా ఒక డైరెక్టర్ వచ్చాడు రా, ఈ ఫ్యామిలీ డ్రామా, ఈ ఎమోషను, ఇంటెన్సిటీ, అది దానిలో ఏం గ్రాఫిక్స్ గట్ట ఏం లేవు, డిషం ఫైటింగ్ లేవు, రెయిన్ సాంగ్స్ లేవు, సీషోర్లు లేవు, కాశ్మీర్లు లేవు, ఏమీ లేవు. బస్తీ ఆటోలు, బస్తీ అంతే. నీ ఆటో, అమ్మాయి ఉన్న బస్తీ, ఇదే సినిమా అంతే కదా. అలాంటి దాంట్లో అంత వండర్ఫుల్ అవుట్పుట్ టర్న్అవుట్ చేసాడంటే ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ నాట్ ఎ జోక్. నేను అనుకున్నా ఈ సినిమా తర్వాత వీళ్ళందరూ ఏమైపోతారు అనుకున్నా. ఈ సినిమా పెద్ద హిట్, మళ్ళీ వీళ్ళు ఇంకో సినిమా చెయ్యాలంటే ఒక ఆనంద్ ఇలాంటి క్యారెక్టర్ చేసిన తర్వాత, ఇంత పెద్ద హిట్ అయిన తర్వాత ఈ సినిమా మళ్ళీ ఎలాంటి క్యారెక్టర్, ఏం కథ చేస్తాడు, అసలు ఎలాగ వర్కౌట్ చేసుకుంటాడు. దట్ ఈస్ అ ఛాలెంజ్. ఈవెన్ ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఈ రోజు వరకు ఆ ఛాలెంజ్ ఉంటుంది కదా. నీకు బేసిక్గా ఏంటంటే ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ అని ఉంటాయి కొన్ని. అవును.
ఆ ల్యాండ్ మార్క్ ఫిల్మ్స్ తర్వాత ఫర్ ఎనీ హీరో అవును కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత ఆల్మోస్ట్ 12-13 ఫెయిల్యూర్స్ చూశారు ఆయన అల్లూరి సీతారామరాజు తర్వాత. ఆ తర్వాత ఏదో పాడి పంటలు ఏదో సంథింగ్ లైక్ దట్ ఒక విలేజ్ ఫిల్ము, అది మళ్ళీ పెద్ద హిట్ అయ్యి మళ్ళీ ఈ కేమ్ ఇన్ టు ది ఫోకస్. అలాగే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎనీ ఎంత పెద్ద ఎన్టీ రామారావుకైనా అమితాబ్ బచ్చన్ గారికైనా చిరంజీవి గారికైనా అది కామన్ ఫినామినా అది. అసలు ఆ తర్వాత ఫేజ్ని అసలు నువ్వు ఎట్లాగే హ్యాండిల్ చేసావు నీకున్న టేస్ట్కి? నీ టేస్ట్ లేకపోతే నువ్వు బేబీ ఒప్పుకోవు అసలు. అంటే నేను అన్ని సినిమాలు కూడా చేయలేదు, సో ఐ డోంట్ హ్యావ్. దొరసాని డిడ్ంట్ పర్ఫామ్ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్, కానీ ఒక మిడిల్ క్లాస్ మిల్డీస్ నాకు చాలా మంచి గుడ్ విల్ ఇచ్చింది. అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో. ఆ సినిమా ముందే నేను బేబీ ఒప్పుకున్నా. ఆ సినిమా నవంబర్ 2020లో రిలీజ్ అయితే నేను అక్టోబర్లోనే ఈ కథ విన్నా. రాజేష్ అన్న ఎందుకు అనుకుంటో నాకు కూడా తెలియదు. అంటే నాకు అప్పటి వరకు ఒక పేరు మీరు అనుకున్నట్టు చాలా మంది అనుకుంటారు కదా, మామూలుగా మనం ఊరు పేర్లు ఎదురు అంటారు కదా. నాకు జస్ట్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే పేరుండే అంతే. ఎందుకు అనుకుంటూ అది కూడా ఇంత ఇంటెన్స్ ఉన్న సినిమా నాతో ఎందుకు అనుకుంటో తెలియదు. కానీ ఒకసారి అడిగిన ఎందుకన్నా నా దగ్గరికి ఎట్లా వచ్చింది, ఏం ధైర్యంతో వచ్చిరా నేను కూడా అడిగిన. అయితే మా డాడీ ఫేస్బుక్లో ఫోటో చూసిండంట, ఎప్పుడో 2014 2013 ఫోటో చూసి ఇది నా క్యారెక్టర్ లాకుంది, అదే లుక్ కావాలి, నా క్యారెక్టర్ కూడా సెట్ అవుతుంది అని అనుకుండు. ఇంకా నేను అన్న 6-7 ఇయర్స్ అయింది, ఆ లుక్ ఎట్లా వస్తుంది ఇప్పుడు, అది 7 ఇయర్స్ బ్యాక్ అంటే నేను చిన్నోడిని, ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే అది కూడా అచీవ్ చేసిండు. లుక్ విషయంలో కూడా ఆయనకి చిన్నవి చాలా పర్టికులర్ ఉంటుంది. ఆయన బ్రెయిన్ క్రియేటివ్లీ చాలా వింతగా యూనిక్గా పనిచేస్తుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ క్రెడిట్. అంటే ఒక మంచి డైరెక్టర్ లక్షణం అది. యా, ఆల్ ఎలిమెంట్స్ పుట్ టుగెదర్ ఈజ్ ఎ డైరెక్టర్. అండ్ టు ఐడెంటిఫై వైష్ణవి యాజ్ అ ఫీచర్ ఫిల్మ్ లీడ్ యాక్టర్, దట్స్ ఆల్సో గ్రేట్ విషయం. ఎందుకంటే తను షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ విజయ్ బుల్గాన్ని తీసుకురావటం. సో ఆల్ దీస్ ఆర్ మార్క్స్ ఆఫ్ అ క్రేజీ డైరెక్టర్, నాట్ ఆఫ్ అ డైరెక్టర్ హూ కెన్ బ్రేక్ రూల్స్ అండ్ డూ. అంటే మా కొత్త ఫేజెస్ తోటి 2 hours 54 minutes సినిమా చేయటం ఏంటి సార్, చాలా లెంతీ ఫిల్మ్ అండ్ ఎవ్రీ సీను చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. అంటే క్రూషియల్ పాయింట్స్లో క్లైమాక్స్ అనేది మనకి రూల్స్ ఏముంటాయి ఇక్కడ, యూ హ్యావ్ టు షో కంక్లూజన్, కాన్ఫ్లిక్ట్కి కంక్లూజన్ ఉండాలి, అది ఎఫెక్టివ్గా ఫాస్ట్గా అయిపోవాలనేది రూల్ మన ఇండస్ట్రీలో. మాకు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ క్లైమాక్స్ అనుకుంటే దాని తర్వాత కూడా ఒక 6-7 minutes ఉంటుంది. ఏది నేను మళ్ళీ గడ్డం పెట్టుకొని మళ్ళీ వెళ్ళి అమ్మాయిని చూసి అదంతా కూడా స్లో, పెళ్లి దగ్గర పోస్టర్ దగ్గర అమ్మాయిని ఆటోలోంచి చూడడం. మేము అసలు ఒక్క సీన్ కూడా మర్చిపోలేదు. మొత్తం సినిమా అంతా 2.5 గంటలు చెప్పమంటే చెప్పేస్తాను, అంత కంఠస్థం అయిపోయింది సినిమా. అసలు అమ్మాయి వైష్ణవి కూడా అసలు అమ్మాయిని మీద ఏం నమ్మకం, అంతకుముందు ఏదో సిస్టర్ వేషం ఏదో వేసింది అమ్మాయి అలవైకుంఠపురంలో. సో అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి చేత కూడా చాలా బాగా క్రేజీ థింగ్ ఈజీగా. అంటే సినిమా అయిపోయినాక రెట్రోస్పెక్టివ్లీ చేసేసినాం అనుకోవచ్చు, కానీ ఆ రోజు 2021లో మేము ఈ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుంది, పుల్ ఆఫ్ చేయగలుగుతామా, ప్రతి డెసిషన్కి ఎస్ ఆనో మేబీ ఇవన్నీ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్లు చాలామంది అనుకున్నాం, మొత్తానికి విజయ్ బుల్గానే అంత బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిండు. సో ఆల్ దీస్ ఆర్ క్రేజీ థింగ్స్ దట్ హ్యాపెన్ వన్స్ ఇన్ రియల్లీ. దాంట్లో ఒక సాంగ్ ఉంది చూడు, చెంటి పిల్లల కాదు కలకలమే, ఆ అమ్మాయి చేంజ్ ఓవర్లో ఒక సాంగ్ ఉంటుంది చూడు, దేవరాజమూర్ధని పాట. అతను కూడా అసలు కళ్యాణ్ చక్రవర్తి గొప్ప లిటరేచర్ ఇచ్చాడు. అసలు వేటూరు సుందరమూర్తి గారి రేంజ్లో ఉంది ఆ పాట. నేను తర్వాత కళ్యాణ్ చక్రవర్తిని ఇంటర్వ్యూ చేశాను. I appreciated him so much. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ కమ్ అవుట్ విత్ దేర్ బెస్ట్.
అన్డ్రెమ్ట్ బెస్ట్ అది కూడా. అంటే మీకే తెలియదు మీలో అంత బెస్ట్ ఉందని. నాకు తెలియదు రియల్లీ. ఐ డిడ్ంట్ నో. ఐ నో దట్ అంటే నేను డైరెక్టర్ని నమ్మి ఇది బిలీవ్ చేస్తున్నా అంటే నా ఫుల్ ఇచ్చేస్తా అనేది ఆ బిలీఫ్ ఉంది. కానీ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా బయటకు వస్తుందని తెలియదు. అదే ఈ బెస్ట్ బాగుంటుందా లేదా అన్నది తెలియదు. జనాలు ఒప్పుకుంటారా లేదా తెలియదు. అది మెయిన్ ఎలిమెంట్ అక్కడ. జనాలు యాక్సెప్ట్ చేయాలి కదా. అవునవును. ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి పౌరాణికం క్యారెక్టర్లు చేయాలని, ఓ దుర్యోధనుడు ఎన్టీ రామారావులు చేయాలని, కృష్ణుడు వేషం ఎన్టీఆర్ గారిలా వేయాలని. బట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఇప్పుడు మీకు అది ఆడియన్స్ యాక్సెప్టెన్స్ రావడం అన్నదే గ్రేటెస్ట్ డెవలప్మెంట్ ఫిల్మ్కి. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఈవెన్ దిస్ మూమెంట్ ఆల్సో నిన్ను అడిగేది, ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు నేను రాబోయే రోజుల్లో ఎలాంటి సినిమాలు చెయ్యాలి, నెక్స్ట్ ఇమీడియట్ చేంజ్ ఓవర్ తీసుకోవాలంటే ఎలాంటి క్యారెక్టర్ చేయాలి, ఇవన్నీ ఛాలెంజెస్గా నీకు? చాలా ఛాలెంజింగ్ సార్. అసలు సినిమాలు అంటే ముందు ఇన్స్టింక్ట్ మీద కొట్టేయచ్చు. అంటే అరే కథ బాగుంది, వీడు ఎక్సైటింగ్ ఉన్నాడు, చాలా ప్యాషన్ తోటి చెప్తుండు కథ, అందుకనే వినోద్ సినిమా చేశా. రాజేష్ అన్నదో ఒక సమ్ క్రేజీ క్రియేటివ్ జీనియస్ లోపల చూసిన. అంటే కలర్ ఫోటో లాంటి స్టోరీ రాయటం, దాంట్లో నుంచి మ్యూజిక్ అలా తీసుకురావటం అనేది. ఈయన చెప్పే అంటే బేబీలో నాకు ఆయన చెప్పిన నరేషన్లో 2 ఇన్స్టెన్సెస్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఫస్ట్ నరేషన్లోనే ఒకటేమో ఆటోలో ప్రేమిస్తున్న అంటే నాకు అది యాంటీ హీరో. అది అంటే వీడు ఏంది అసలు అంటే ఆ సిచ్యువేషన్ ఐరనీ ఉంటుంది కదా, ఇంగ్లీష్లో ఐరనీ అనే పదం. ఐరనీ మనం సినిమాల్లో చూపిస్తే అసలు ఆడియన్సెస్ లవ్ ఇట్. అసలు ఆ సీనే సినిమాకి థియేటర్ ఒక్కసారి అందరికి నరాలు చల్లబడిపోతాయి అనమాట. పెద్ద అరుపులు థియేటర్లో, రే ఎక్కడికి పట్టుకెళ్తున్నారా అని మాస్ అండ్ యూత్ పిచ్చెక్కిపోయారు అనమాట. ఇప్పుడు ఆ తర్వాత నేను ఐ వాంటెడ్ టు నో రియల్లీ, మనం మళ్ళీ ఇదే కలవడం, నువ్వు అసలు నేను నెక్స్ట్ ఏం చేయాలి, అసలు ఈ క్యారెక్టర్ చేయాలి అలాగ అనిపించిందా? ఐ హర్డ్ లాట్స్ ఆఫ్ స్టోరీస్ సార్. గమ్ గమనేషా ఇస్ సంథింగ్ దట్ అంటే బేబీ తోటి ప్యారలల్గా షూట్ చేశాను. నాకు ఆల్వేస్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అనే జానర్ చూడడానికి ఇష్టపడతా. అంటే వెన్ ఐమ్ రిలాక్స్ ఒక క్యాజువల్ జోన్లో మంచిగా హాయిగా ఎంజాయ్ చేద్దాం అనే స్పేస్లో ఉన్నప్పుడు ఐ లైక్ క్రైమ్ కామెడీ మోర్ దెన్ జస్ట్ ప్యూర్ కామెడీ. అంటే ట్విస్ట్లు టర్న్లు ఉంటాయి, కొంచెం సరదా ఉంటుంది. క్యారెక్టర్ కూడా నాకు ఫస్ట్ టైం ఇంకో విధంగా ఎక్స్ప్లోర్ చేయడానికి దొరికింది. నాకు యాజ్ అ ఫిజికల్గా ఐ హ్యాడ్ టు లుక్ డిఫరెంట్. ఒక టాటూ పెట్టుకొని, హెయిర్ స్టైల్ డిఫరెంట్గా పెట్టుకొని ఈ సినిమాలో ఫిజికలీ కూడా చాలా బిల్డ్ చేసుకున్నా. కానీ వాడు మళ్ళీ పెద్ద హీరో కాదు, పిచ్చోడేవాడు. అంటే తోపు అనుకుంటాడు కానీ కాదు. సో అన్ప్రెడిక్టబుల్ నేచర్ తోటి బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఇదంతా కొత్తగా ఉంటుంది కదా, అట్లీస్ట్ యాజ్ అన్ క్యారెక్టర్ ఐ కెన్ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ స్పేసెస్ అని అనిపించింది. సో 2021లోనే ఒప్పుకున్నా కదా. అండ్ parallelly shooting, we faced a lot of hurdles in the making, but eventually we came up with one ఒక క్యూరియస్ ఫంకీ ప్రోడక్ట్ తోటి అయితే వస్తున్నాం. ఈ జానర్కి నచ్చే వాళ్ళు అయితే దే విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ ఫర్ షూర్. అంటే నువ్వు యాజ్ యూ టెల్ నౌ, నువ్వు అంటున్నట్టుగా ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ జానర్ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అవునవును. ఈవెన్ అదర్ లాంగ్వేజెస్లో వచ్చిన సినిమాలను కూడా ఓటీటీలో చూసి బాగా ఎక్సైట్ అవుతున్నారు. డెఫినెట్లీ. ఈ క్రైమ్ కామెడీ వి వాచ్ అంటే మనది కన్నడలో లూసియా లాంటివి సినిమాలు ఎంజాయ్ చేస్తారు. తమిళ్లో కోలమావు కోకిల, నెల్సన్ సినిమాలు కానీ, విజయ్ సూదుకోవం అట్లాంటి సినిమాలన్నీ ఎంజాయ్ చేస్తారు. మన దాంట్లో కూడా స్వామి రారా, బ్రోచెవారెవర్రా, ఏజెంట్ సాయి శ్రీనివాస్, క్షణక్షణం. సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ దిస్ జానర్ ఆర్ దేర్, బట్ ప్లేస్డ్ ఒకేషనల్గా వస్తుంటాయి. సో ఈ సినిమా కూడా అంటే నాకు తెలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ 2019 తర్వాత ఇదే మళ్ళీ ఈ జానర్లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, బ్రోచెవారెవర్రా రెండు ఒకటే మంత్లో వచ్చినాయి యాక్చువల్లీ.
సో తర్వాత ఇదే మళ్ళీ యా సో ఆడియన్స్ కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది డెఫినెట్. అంటే నిన్ను ఎక్కువ ఎంజాయ్ చేస్తారు నాకు అనిపిస్తుంది. హోప్ఫుల్లీ ఐఎమ్ ఆల్సో క్యూరియస్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు డిఫరెంట్గా. అంటే బేబీ తర్వాత ఆ బేబీని మైండ్లో పెట్టుకొని చూస్తారా, ఆ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్ కదా ఆ సినిమా, అది ఇంకా గుర్తుంటుందా. ఫస్ట్ సీన్ తోటే బ్రేక్ చేస్తాము అంటే ఆ ట్రాన్సిషన్ అనేది. కానీ సినిమా నేను ఒక్కడనే కాదు, ఈ సినిమా అంతా నేను ఒక్కడనే నడిపించలేదు, చాలామంది క్యారెక్టర్లు ఉన్నారు ఈ సినిమాలో. అందరికీ ఒక డిఫరెంట్ సెన్స్ ఆఫ్ కామెడీ ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్కి, అది ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో. అండ్ ట్విస్ట్లు టర్న్లు చాలా మంచిగా ఉంటాయి, అది హుక్ చేస్తుంది సినిమాలో. ఓకే, ఇన్ జనరల్గా ఇందాక మనం కంటిన్యూ చేస్తున్న దాంట్లో ఓకే నువ్వు గమ్ గమ్ గణేష గురించి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ బాగా వెనకబడిన జానర్ ఇప్పుడు నువ్వు చేస్తున్నది. ఆ తర్వాత క్రైమ్ కామెడీ థ్రిల్లర్. అండ్ నేను ఎవరో మన వాళ్ళు చూపించారు, ఇంకా మీ ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు కానీ నేను చూశాను, చాలా బాగుంది. ఎందుకంటే ఏం జరుగుతుంది ఆ క్యూరియాసిటీ అవన్నీ కూడా దానిలో బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మీ ఫ్రెండ్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాడు, ఎవరైనా డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, నువ్వు దొంగ అవుతావు అని చెప్పాను రా నేను ముందే, గర్వంగా చెప్తున్నాను. అది చాలా బాగుంది. అండ్ నీ లుక్ కూడా బాగుంది, అంటే మామూలుగా నువ్వు రామా ఈజ్ ఏ గుడ్ బాయ్ లా కనిపిస్తావు కదా, ఇప్పుడు రామా ఈజ్ ఏ రౌడీ అన్నట్టుగా ఉన్నావు ఇందులో. బాగుంది, ఆ క్యారెక్టర్కి ఆ కథకి అవసరమైన మేక్ ఓవర్ చాలా బాగా సెట్ అయ్యింది. అంటే నాకు అదే సార్, యాజ్ అ యాక్టర్ ఎప్పుడు కానీ ఏదో ఒకటి కొత్తతనం తీసుకురావాలి, ఎక్సైటింగ్గా ఉండాలి. జస్ట్ ట్రేడ్ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మన మైండ్లో పెట్టుకుంటే మనం ఒక వర్కే ఆగిపోతాం అన్నమాట. బట్ కొత్తదనంతో అదే అచీవ్ చేయగలితే ట్రేడ్ ఆర్ బాక్స్ ఆఫీస్ ఆర్ వాట్ ఎవర్, అవన్నీ కమర్షియల్స్ విషయంలో. బట్ క్రియేటివ్ ఆస్పెక్ట్స్లో మనం విన్నప్పుడు ఒకటి ఎక్సైట్ చేస్తుంది, అరే ఈ డైరెక్టర్ ఇది తీయగలుగుతాడు, ఈ జానర్ని చాలా మంచిగా ప్రజెంట్ చేయగలుగుతాడు. ఈవెన్ హీఈస్ అ డెబ్యూటాన్ సార్, నాకు 5-6 ఫిల్మ్స్లో ఆల్మోస్ట్ ఆల్ డెబ్యూటాన్సే. నాకు రాజేష్ అన్నకి కొంచెం అదే ఫస్ట్ టైం ఫీచర్ ఫిల్మ్లో ఆయన పేరు వేసుకోవటం బేబీ తోటి జరిగింది. యా, సో ఆల్ డెబ్యూటాన్స్. అండ్ హీఈస్ ఆల్సో అ వెరీ ప్రామిసింగ్ డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి. చాలా మంచి మంచి ఐడియాస్ ఉంటుంది, కామెడీలో ఓ యూనిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, వింతగా ప్రజెంట్ చేస్తాడనమాట. మీరు ట్రైలర్లో కూడా చూస్తే ఓ పంచ్లు కాకుండా నేను గర్వంగా చెప్తున్నా అనేది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ కదా, ఎవరు అనుకోరు కదా, నిజంగా దొంగ కూడా అనుకోడు. యా, అదే. సో ఆ మనోడు అట్లా వింతగా ఆలోచిస్తుంటాడు. సో ఆ కొత్త పర్స్పెక్టివ్ ఒక సినిమా ప్రజెంట్ చేయటం అనేది ఎక్సైటింగ్ అనిపించింది నాకైతే. వెరీ నైస్. ఎందుకంటే ఇప్పుడు నీకు 100% ఈ సినిమా హిట్ అవ్వడానికి కావలసినంత మార్జిన్ నువ్వు సంపాదించుకున్నావు ఆల్రెడీ. అంటే ఒక యాక్టర్గా నిన్ను పీపుల్ వాచ్ యూ, ఒక యాక్టర్గా ఇడు చాలా మంచి యాక్టర్గా ఈ సినిమా ఏదో చేస్తున్నాడు అన్న ఒక అటెన్షన్లో చూస్తారు సినిమా. అంతవరకు యు ఆర్ కంప్లీట్లీ ఎలిజిబుల్. అంటే ఎలిజిబుల్ బ్యాచులర్. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు కనుక మనం మాట్లాడుకోవాలంటే నువ్వు బేసిక్గా బేబీ సినిమాకి నిన్ను నువ్వు అడాప్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడి ఉంటావు కదా. ఇప్పుడు ఈ సినిమాలో వాట్ ఆర్ ది ఛాలెంజెస్ రియల్లీ దట్ యూ ఫేస్డ్? చాలా ఉన్నాయి సార్ యాక్చువల్లీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికలీ కొంచెం ఈ సినిమాలో ఇప్పటివరకు చెప్పలేదు, చూపించలేదు కూడా, కానీ 6 ప్యాక్ చేసిన ఫిజికలీ అయితే ఛాలెంజింగ్గా. చాలా కష్టమా 6 ప్యాక్స్ డెవలప్ చేయడం? అంటే లక్కీలీ మై మెటబాలిజం ఇస్ గుడ్ సార్. అంటే నాది ఎంత తిన్నా నేను ఫిజికలీ చాలా యాక్టివ్ ఉంటున్నా. అంటే జిమ్మే కాకుండా స్పోర్ట్స్ ఆడతా, లేకపోతే వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ డేస్లో కూడా, అంటే మైండ్ బాగాలేదు, ఏం మోటివేషన్ లేనప్పుడు కూడా మా డాగ్ని ఒక 1 hour వాకింగ్ తీసుకెళ్తాం. సో సమ్ ఫిజికల్ యా, కాన్స్టెంట్లీ. లేకపోతే నేను ఒక దగ్గర కూర్చోలేను యాక్చువల్లీ. అంటే ఫ్రెండ్స్ తోటి బయటకు పోవడం అది అట్లా కాదు, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. నాకు యాక్చువల్లీ స్పోర్ట్స్ ఆడటంలో నాకు ఒక థెరప్యూటిక్గా అనిపిస్తుంది, మైండ్ రిఫ్రెష్ అవుతుంది అని అనిపిస్తుంది. నిజంగా థెరప్యూటిక్ అది. యా, సో అట్లా చాలా యాక్టివ్ ఉంటాయి కాబట్టి నాకు అంత కష్టంగా అనిపించింది. అండ్ బీన్ రెగ్యులర్లీ వర్కింగ్ అవుట్. ఇంకోటి ఛాలెంజింగ్ విషయం ఏంటంటే కామెడీ.
నేను ఫస్ట్ టైం ఇలాంటి కామెడీ అటెంప్ట్ చేస్తున్నా. ఆ టైమింగ్ అట్ట బాగా సరిపోయింది నీకు? అది క్రాక్ చేయడానికి కొంచెం టైం పట్టింది. డైరెక్టర్ ఇది ఇలా ప్రజెంట్ చేయాలనుకుంటుండు అనేది గ్రాస్ప్ చేయాలి కదా ఆ విషయం అనేది. అది ఇక్కడ కామెడీ, కానీ కామెడీ ఫోర్స్ చేస్తే గలీజ్ ఉంటుంది. కామెడీ జస్ట్ ఆ ఫ్లోలో క్యారెక్టర్స్ బిహేవ్ చేసినట్టు చేస్తే జనాలు ఆ క్యారెక్టర్ని ఓన్ చేసేసుకుంటే అప్పుడు ఏది కనెక్ట్ అయినా దే విల్ ఎంజాయ్, దే గెట్ అలాంగ్ విత్ ఇట్, తర్వాత ఫ్లో అయిపోతారు ఆడియన్స్. సో అది కొంచెం టైం పట్టింది క్రాక్ చేయడానికి. ఇంకా నాది ఇమాన్యుయల్ మా జర్నీ త్రూ అవుట్ ద ఫిలిం హ్యాస్ బీన్ కాన్స్టెంట్. సినిమాలో కూడా ప్రతి సీన్లో మేము ఇద్దరం కాంబినేషన్లో ఉంటాం అనమాట. నేను హీరోయిన్తో ఉన్నా వాడు పక్కన ఉంటాడు. సో వాన్తోటి వీఆర్ టూ మా కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది సినిమాలో. సో టిల్ ది ఎండ్ క్లైమాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో హోప్ఫుల్లీ ఇంకా పీపుల్ యాక్సెప్ట్ ద కంటెంట్. అంటే ఒక న్యూ ఏజ్ ప్రజెంటేషన్ అయితే ఉంటుంది, ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, ఉట్టి హీరోయిక్ సెంట్రిక్గా కాకుండా చాలా క్యారెక్టర్స్ ద్వారా కథ తీసుకెళ్దాం అనే ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అదేలే, ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. దాన్ని ఎంత కొత్తగా చూపించగలం, ఎంత రెవల్యూషనరీగా చూపించగలం. అవునవును, స్క్రీన్ ప్లే ఆర్డర్ దగ్గర నుంచి అన్నిట్లో జాగ్రత్త పడుతున్నారు. డెఫినెట్లీ. సో ఐ థింక్ దీంట్లో కూడా స్క్రీన్ ప్లే ఆర్డర్, కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు కూడా ఉంటాయి సినిమాలో. క్లైమాక్స్ దగ్గరికి వచ్చేస్తే అక్కడ కూడా చాలా బాగుంటుంది. సో ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్ అండ్ it's my anticipation to see how people will react to see me like this, first of all, with that hairstyle. బాగుంది, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నార్మల్గా బేబీ అన్ని రోజులు చూసిన తర్వాత మధ్యలో నువ్వు ఎక్కడ స్క్రీన్ మీద కనిపించలేదు 1 yearగా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనిపించేసరికి చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది. అండ్ ట్రెండింగ్గా ఉన్నావు, చాలా ట్రెండింగ్ ఉన్నావు. ఎందుకంటే ప్రతి వాళ్ళు అలాగా హెయిర్ కట్ చేసుకుని తయారవుతున్నారు యూత్ అంతా కూడా. ఆ ఐడెంటిఫికేషన్ ఒకటి ఉంటుంది. రెండు, మోర్ సో పీపుల్ ఆర్ నౌ లైకింగ్, లవ్వింగ్. నువ్వు ఎలాగైతే నువ్వు ఎక్సైట్ అవుతావో నువ్వు డల్గా ఉన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి, నవ్ దట్ ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చిన తర్వాత దేనికి వస్తారు? ఆ కిక్ కోసం కదా వస్తారు. జనరల్గా ఫ్లాట్ ఫిల్మ్స్ అయితే అసలు అంటే ఈ కాలంలో అయితే ఒప్పుకోవట్లేదు, ఫ్లాట్ అన్నీ వెళ్ళిపోతున్నాయి, పోతున్నాయి. ఈవెన్ ఒక మంచి ఇంటెన్షన్తో చేసిన సినిమాలు కూడా ఓ ఫ్లాట్ ఉండి, ఇంటెన్షన్స్ డోంట్ మ్యాటర్ నౌ. ఎగ్జాక్ట్లీ. నౌ వాట్ మ్యాటర్స్ ఇస్ హౌ వీఆర్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ ద ఆడియన్స్, నాట్ ఈవెన్ ఎంటర్టైనింగ్. ఎంగేజ్మెంట్, ఎంగేజ్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఏ సినిమా తీసుకో, ఆజ్కల్ నువ్వు ఏ సినిమా తీసుకున్నా అది ఏదైతే జానర్ ఏదైనా పర్లేదు, కానీ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ కెన్ ఎంగేజ్ ది ఆడిటోరియంస్. వాడు సెల్ ఫోన్ తీసుకోకుండా సీన్ని చూపించగలిగితే దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ టుడే. నాట్ జస్ట్ ఇన్ థియేటర్ సార్, అసలు ఇంట్లో కూడా అంతే అయిపోయింది అసలు. అంటే మనకి ఏదన్నా ఎందుకురా ఇట్లా ఈ క్యారెక్టర్లు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నాయి అని డౌట్ వచ్చింది అనుకోండి మైండ్లో, మనం ఇమ్మీడియట్లీ పాజో, ఫాస్ట్ ఫార్వర్డో, లేకపోతే ఆ టైంలో మనం ఫోన్ చూసుకుంటాం, ఏదో స్క్రోల్ చేసుకొని సరే ఇంట్రెస్టింగ్ అయినా అప్పుడు చూస్తాం. ఆ కల్చర్ వచ్చేసింది, మన సెకండ్ నేచర్ అయిపోయింది. సెకండ్ నేచర్ అయిపోయిందంటే నో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి చాలా షేడ్స్ వచ్చేసాయి చాలా. అప్పుడంటే ఒక సినిమా ఒక్కటే ఉండేది, 3 గంటలైనా 4 గంటలైనా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావును చూస్తూ కూర్చునేవారు థియేటర్లో. అండ్ తర్వాత చిరంజీవి గారు వచ్చి అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు, వేరే లెవెల్. ఆయన కోసం సినిమా థియేటర్లకు పరిగెట్టిన ఆడియన్స్ ఇప్పటికీ ఉన్నారు సొసైటీ నిండా, ఆల్ క్లాసెస్. సో ఈ జనరేషన్కి సినిమా బాగోలేకపోతే మాత్రం లేచిపోతారు. సో ఇప్పుడు మీకున్న మీ యంగ్స్టర్స్ అందరికీ ఉన్న ఛాలెంజ్ అదే, వెరీ ఛాలెంజింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎడిట్ విషయానికి వస్తే, ఎడిట్లో కూర్చున్నప్పుడు కూడా మేము అలానే ఆలోచిస్తుంటాం, ఇస్ దిస్ నెసెసరీ? క్యారెక్టర్ బ్యాక్ స్టోరీలు ఇవన్నీ ఎక్కువగా చూపించాలన్నా, అసలు క్యారెక్టర్ ఇంటెన్షన్స్ అంత అవసరమా మనకు? అంటే టక వెళ్ళిపోవాలన్నా ఈ సీన్ అవసరమా? అంటే ఫిలిమ్స్ ఆర్ నౌ యాక్చువల్లీ, అంటే ముందు నుంచి చెప్పేవాళ్ళు ఇప్పుడు నిజంగా కూడా ఫిలిమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ది ఎడిట్ టేబుల్. ఎగ్జాక్ట్లీ.
స్క్రిప్ట్ లెవెల్లో ఒక వరకు ఉంటే ఎడిట్ దగ్గరకు వచ్చినాక దాని రూపం మేక్ ఎ న్యూ స్టోరీ కంప్లీట్లీ ఫ్రమ్ ఎడిటింగ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గమ్ గమ్ గణేష్ ఆల్సో exactly what he made and what he wanted to tell in the script he made. కానీ కొన్ని దగ్గరలో మేము ఎడిట్ చేసుకుంటూ వెళ్తుంటే ఇట్ ఇస్ స్టిక్కింగ్ టు ద సేమ్ స్ట్రక్చర్ బట్ వీఆర్ మేకింగ్ ఇట్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ది ఎడిట్. ఆ కామెడీలో కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ సో ఇట్ బికెమ్ సూపర్బ్ ఇన్ ది ఎడిట్ అండ్ ఐ హోప్ ఇట్ ప్లీజెస్ ది ఆడియన్స్. అంటే నువ్వు నాకు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు బేబీ చేసిన తర్వాత ఈ సినిమా చేస్తున్నావు కదా, నార్మల్గా ఆర్టిస్ట్గా ఒక హీరోగా పక్కన పెట్టాయి, హీరోయిన్ పక్కన నిలబడి పాటలు పాడే ప్రతివాడు హీరోవే, అది స్టాండర్డ్ టెంప్లెట్ అది, రైట్? హీరోయిన్ ఎవరిని ప్రేమిస్తే వాడే హీరో సినిమా, దానికి ఇంకా వేరే డెఫినేషన్ లేదు. బట్ ఒక ఆర్టిస్ట్గా నువ్వు నిన్ను గురించి ఆలోచించుకుంటే బేబీ సినిమా తర్వాత ఈ సినిమాకి నువ్వు వచ్చినప్పుడు, ఈ సినిమా కంప్లీట్ చేసినప్పుడు అసలు ఒక యాక్టర్గా నిన్ను నువ్వు ఎంత గ్రేడ్ చేసుకుంటావు ఆనంద్? ఫ్రమ్ దిస్ ఫిల్మ్ దట్ నేను ఎందుకు గ్రేడ్ నేను ఎలాగే చెప్తాను, అది కాదు. ఇన్ జనరల్గా ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా ఇది చేసాము, మనం బాగా చేయగలిగాము, ఎస్ మనలో ఇంకొక యాంగిల్ ఓపెన్ అయింది, పర్ఫెక్ట్గా నాకు డెఫినెట్లీ కామెడీ పరంగా కొంచెం ఎక్స్ప్లోర్ చేసిన, అంటే నాట్ లైక్ ఎక్స్ట్రీమ్లీ కామికల్ వేలో కాకుండా క్యారెక్టర్ బిహేవియర్ ద్వారానే ఒక డిఫరెంట్ కామెడీ చూపిద్దామనే విషయంలో చాలా ఎక్స్ప్లోర్ చేసిన. సో అది నాకు చాలా ఇంకా ఫ్రీడమ్ దొరికింది యాజ్ అ పర్సన్, యాజ్ అన్ యాక్టర్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒకటి చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి అరే యూర్ ఏబుల్ టు ఇమ్మీడియట్లీ క్రాక్ కామెడీ హౌ అనే ఒకటి వస్తుంది. అది నాకు బేబీ సినిమాలో ఎస్పెషలీ ఒక సీన్ తోటి జరిగింది, గమ్ గమ్ గణేష్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అంటే బేబీ సినిమాలో ఆటోలో అమ్మాయిని సంపూర్ణేష్ బాబు సినిమాకి తీసుకెళ్తుంటే దాని ముందు చాలా సీన్ ఉంటుందన్నమాట. సారే జసన్న వచ్చి ఇట్లా క్రాక్ చేయండి ఈ కామెడీ అని నాకు ఒక హింట్ ఇచ్చింది, నేను ఎంజాయ్ చేసిన ఆ సీన్. దాని తర్వాత థియేటర్లో యాక్చువల్లీ చాలా పెద్ద సీన్ మేము షూట్ చేసింది, ఆల్మోస్ట్ 5-6 minutes వచ్చింది. అది చేస్తుంటే నాకు ఐఎమ్ ఫీలింగ్ ఇట్ అండ్ మై బోన్స్ అంటారు కదా యాక్టర్స్. కామెడీ చేస్తున్నప్పుడు అంటే ఇమోషన్ చేసేటప్పుడు ఒక విధంగా ఉంటుంది, మనకు తెలిసిపోతుంది యాజ్ అన్ యాక్టర్. యాంగర్ ఆర్ పెయిన్ ఆర్ క్రయింగ్ అనేది ఈజీగా ఇది న్యాచురల్గా వస్తుంది అని టక్ అని తెలిసిపోతుంది. కామెడీ అర్థం కాదు అసలు. కామెడీ ఇది వర్కౌట్ అవుతుందా, ఆడియన్స్ నవ్వుతారా అనేది అస్సలు అర్థం కాదు. అందుకనే లైక్ మూవీస్ లైక్ టిల్లు స్క్వేర్, జాతిరత్నాలు, మ్యాడ్, ఆల్ దీస్ ఆర్ క్రేజీ మూవీస్ బికాజ్ కలెక్టివ్లీ అంతమందిని కూర్చోబెట్టి నవ్వియడం అనేది మామూలు విషయం కాదు. అవును. అండ్ త్రూ అవుట్ ద మూవీ కామెడీ ఈజ్ ద టాప్ లేయర్. దీంట్లో ఏంటంటే ప్లాట్ ఈస్ ద టాప్ లేయర్. మెయిన్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ద ప్లాట్, క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఆస్పెక్ట్. కామెడీ త్రూ అవుట్గా సిచ్యువేషనల్ కామెడీ నడుస్తూ ఉంటుంది అనమాట. అంటే మరి మీరు తీసుకున్న కంటెంట్ కూడా అలాంటిది కదా? అలాంటిదే. ఇప్పుడు క్రైమ్ హారర్ అంటే క్రైమ్ అనగానే ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దాని వెనకాతలు కథ పరిగెడుతున్నప్పుడు కంటెంటే మేజర్గా లీడ్ చేస్తుంది. అవునవునవును కదా. కానీ త్రూ అవుట్ ప్రతి సీన్లో కథ ముందుకెళ్తున్నా ఒక కామెడీకి వేలో ట్రీట్ చేసామన్నమాట. ఆల్ యాక్టర్స్, ఈవెన్ ద బ్యాడ్ గైస్, యాక్చువల్లీ ఈ సినిమాలో అందరు గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్. అంటే నేను కూడా దొంగనే కాబట్టి గ్రే, కానీ నువ్వే దొంగ అయినప్పుడు మిగతా వాళ్ళంతా కూడా చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్. వాళ్ళంతా వింతగా బిహేవ్ చేస్తుంటారు. వెరీ గుడ్. సో ఇట్స్ ఎక్సైటింగ్. ఐ హోప్ పీపుల్ కమ్ అవుట్. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఎంత కాదనుకుని నువ్వు ఎంత పెద్ద హీరో అయినా రేపటి రోజున 100% you will be identified as the brother of your ultimate actor విజయ్ దేవరకొండ కదా. ఇప్పుడు నార్మల్గా నువ్వు ఆలోచించుకుని విజయ్ చేసిన సినిమాలు చూస్తూ నువ్వు సినిమాలు చేస్తూ నీకు మీ ఇద్దరిలో కనిపించే బేసిక్ డిఫరెన్స్ ఏమైనా ఉందా నీకు అనిపించేది? మీ ఇద్దరం ఇందులో మ్యాచ్ అవుతాం, లేకపోతే ఇందులో మేము డిఫర్ అవుతాం, మీ ఇద్దరం 2 distinct యాక్టర్స్ ఈ ఆస్పెక్ట్లో? అనాలిసిస్ మీరే చేయాల్సి వస్తుంది. యూ విల్ బీ ద స్పెషల్ బికాజ్ మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది టు స్టడీ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. అంటే నాకు మా అన్న ఇన్ఫ్లుయెన్స్ నా మీద అన్నోయింగ్లీ చాలా ఉంటుంది. మేము ఒకటే స్కూల్లో పెరిగినాం. సో నేను ఇప్పుడు మా క్లాస్లో 60 స్టూడెంట్స్ ఉంటే
చిన్నప్పటి నుంచి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నాను. ఓకే. 60లో 59 పీపుల్కి వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ ఆ స్కూల్లో లేరు. సో వాళ్ళు దే వర్ ఏబుల్ టు యునో ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోవడం, సర్వైవల్, ఇండివిజువల్ అట్మాస్ఫియర్, సర్వైవల్ ఉంటుంది అక్కడనే. అంటే వాళ్ళ పేరెంట్స్ లేరు, పేరెంట్స్ ఎక్కడో దూరం ఉంటారు. నాకేంటంటే నాకన్నా 2 years పెద్ద మా అన్న అదే స్కూల్లో ఉన్నాడు. సో ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ మై బ్రదర్. సో నాకు ఎప్పుడన్నా మా పేరెంట్స్ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంటే, హోమ్ సిక్నెస్ వస్తుంటే మా అన్న దగ్గరికి వెళ్ళిపోతుండే ఇమీడియట్లీ. మా ఫ్రెండ్స్కి ఆ ఆపర్చునిటీ లేకుండే. సో ఆ సబ్కాన్షియస్లీ మీ బీయింగ్ వెరీ క్లోజ్ టు మై బ్రదర్ హ్యాపెండ్ వెరీ న్యాచురలీ, ఆర్గానిక్లీ. నేను ఏం సో దట్స్ వై నాకు ఎప్పుడన్నా ఎవరన్నా మా స్టాఫ్లో కానీ ఎక్కడైనా బయట మేము మా బ్రదర్స్కి అంత క్లోజ్ కాదు అని చెప్తే నేను షాక్ అవుతా. మీ బ్రదర్స్తో మీరు క్లోజ్ ఎట్లా ఉండలేరా? బికాస్ ఫర్ మీ ఇట్ ఈస్ మై ప్రైమల్ ఇన్స్టింక్ట్ టు బీ వెరీ టైట్ విత్ మై బ్రదర్. ఐ కేర్ అబౌట్ హిమ్ సో మచ్, ఐ సపోర్ట్ హిమ్ సో మచ్ అండ్ హీ డస్ ద సేమ్ ఫర్ మీ. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏదో విధంగా నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ విషయంలో కూడా నాకు ఏదైనా రొమాంటిక్ సీన్ ఇచ్చాను అనుకోండి, ఇమీడియట్లీ నేను ఏమైనా చేస్తే సడన్లీ రాజేష్ అన్న కూడా చెప్తుండే అప్పుడప్పుడు, మీరు గడ్డం పెంచి మీ అన్నలాగా అనిపిస్తున్నావు అనేది. బట్ ఐ కాంట్ డూ మచ్. బట్ చాలామంది నా వాయిస్ గురించి చెప్తూ ఉంటారు, మీ వాయిస్ కల్చర్ ఇద్దరిది ఒకలాగానే ఉంటుంది అని. సో ఐ డోంట్ నో, ఇంకా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంది. బట్ ఐ థింక్ నా డిఫరెన్స్ ఏంటంటే నేను చాలా డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నా. అదే నీ ఇంట్రెస్ట్ వేరు కదా. మై ఇంట్రెస్ట్ ఆర్ వెరీ డిఫరెంట్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ సమ్ న్యూ ఏజ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఆల్సో లైక్ దిస్ గమ్ గమ్ గణేష్ అండ్. అంటే నువ్వు నార్మల్గా ఇప్పుడు నీకు ఎలాగైతే నాది ఈ ఇంట్రెస్ట్, నాకు ఈ సినిమాలంటే ఇంట్రెస్ట్, నేను వేరే ప్యాటర్న్లో వెళ్ళాలనుకుంటున్నాను కదా. ఇప్పుడు అలాగే మీ బ్రదర్ విజయ్ టేస్ట్లో ఇంట్రెస్ట్లో కూడా కొంచెం నీకు తెలుస్తాయి డెఫినెట్లీ, ది వే హీ సెలెక్ట్స్ ఆప్ట్స్ అవుట్ ది స్క్రిప్ట్స్ అవన్నీ కూడా. డూ యూ థింక్ దట్ ఈస్ గోయింగ్ క్లోజర్ టు హిజ్ టేస్ట్? తన టేస్ట్ ప్రకారమే సినిమాలు చేస్తున్నాడా, లేకపోతే చెయ్యవలసి వచ్చి కొన్ని సినిమాలు చేస్తున్నాడా? అంటే స్టార్టింగ్లో అన్న హీ వాజ్ నోన్ ఫర్ హిస్ సెలెక్షన్ కదా. పెళ్లి చూపులు, ఎవడే సుబ్రహ్మణ్యం, వాట్ ఎవర్, గీత గోవిందం, అర్జున్ రెడ్డి, టాక్సీ వాళ్ళు, ఆల్ న్యూ డైరెక్టర్స్, న్యూ ఏజ్ డైరెక్టర్స్ హూ క్రాక్డ్ బిగ్ ఫిల్మ్స్ ఆఫ్టర్ దాట్. కానీ అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు సీనియర్ యాక్టర్స్ కూడా పెద్ద హిట్లు అయినాక దే ఫేస్ సమ్ ఛాలెంజెస్. ఏ సినిమాలు చేయాలి, క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు అన్న సినిమాలు ఏదైనా అండర్ పర్ఫామ్ చేసిన, ఫెయిలియర్స్ అయినా నాకు అర్థమైపోతుంటుంది ఏ ఇంటెన్షన్ తోటి ఆ సినిమా ఒప్పుకుండు అనేది నాకు తెలుసు. ఆ ఇంటెన్షన్స్ అన్నీ ఇన్ దట్ మూమెంట్ ఇస్ వెరీ రైట్. కానీ సినిమాల్లో మనకి అదే విధంగా మన ఇంటెన్షన్స్ విధంగా మన సపోర్ట్ చేయకపోతే అప్పుడు డెఫినెట్లీ బ్యాడ్ ఫిల్మ్స్ లాగా బయటికి వస్తాయి. అండ్ అవి బ్యాక్ ఫైర్ అవ్వటం జరుగుతాయి. బట్ హిజ్ ఇంటెన్షన్స్ వర్ ఆల్వేస్ టు ప్రజెంట్ గుడ్ ఫిల్మ్స్, టు మేక్ గుడ్ కంటెంట్. అండ్ ఇప్పుడు ఐ థింక్ విత్ గౌతమ్స్ ఫిలిం వన్ సాలిడ్ ఫిలిం ఇస్ గోయింగ్ టు కమ్ విత్ అండ్ మొన్న చేసిన అనౌన్స్మెంట్స్, రాహుల్ సంకృతి and Ravi Kiran Kola are also amazing directors. And I think we'll all see different looks of Vijay. అంటే ఫిజికలీ ఆల్సో చాలా డిఫరెంట్ ఎక్సైటింగ్ లుక్స్లో రాబోతుండు. అండ్ యూ వాంట్ రికగ్నైజ్ ద విజయ్. అంటే యు నో విజయ్ ఫర్ సర్టన్ థింగ్స్ కదా. అంటే ఫర్ ద సప్రెస్డ్ యాంగర్ ఆర్ అంటే ఆర్జీవి సార్ కంపేర్ చేస్తుండే ఏదో ఇంటర్వ్యూలో 3-4 years బ్యాక్. ఐ సా విజయ్ లైక్ వెన్ ఐ సా అమితాబ్ బచ్చన్ బ్యాక్ ఇన్ ద డే, when we watch Arjun Reddy or Dear Comrade or something, we see that kind of Vijay, that suppressed anger and everything. అవి ఉంటూనే ఒక డిఫరెంట్ విజయ్ కనిపిస్తాడు ఈ 3-4 ఫిల్మ్స్ తోటి. అండ్ ఐ థింక్ హీస్ గోయింగ్, అండ్ నో వన్ కెన్ స్టాప్ టాలెంట్ అండ్ హార్డ్ వర్క్. అది ఎక్కడొక్కడ కంటెంట్ అంటూ ఉంటే అది ఏదో క్యారెక్టర్ ద్వారా ఇప్పుడు నీకు రాలే బేబీ, సమ్ టైమ్ యుల్ జస్ట్ క్రాక్ ఇట్. అదైతే జరుగుతుంది. అండ్ బట్ ఆయన మీద బేసిక్గా చాలా ఫాస్ట్ గ్రోత్ టు స్టార్డమ్ విజయ్ది.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తర్వాత నోబడీ ఎక్స్పెక్ట్స్ విజయ్ దేవరకొండ ఎక్కడికి వెళ్ళిపోయాడు, అసలు రౌడీ హీరో అని పేరు వచ్చింది, అసలు నేషనల్ వైడ్ మంచి పేరు వచ్చింది. బట్ తన పేరుకు తగ్గట్టుగా లేకపోతే తనకు వచ్చిన ఇమేజ్కి సరిపోయినట్టుగా కొన్ని సినిమాలు రావట్లా. అంటే తను ఎక్కడ ఇప్పుడు రాబోతున్నాయి డెఫినెట్లీ రాబోతుంది. ఆడియన్స్ ఎక్కువ హర్ట్ అయిపోతున్నారు ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్ కన్నా ఫ్యాన్స్ అన్నమాట కరెక్ట్. ఎందుకంటే తనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది, విపరీతంగా ఉంది, గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్లీ. ఎందుకంటే గీత గోవిందం తర్వాత ఈ బికెమ్ ఏ ఫ్యామిలీ స్టార్ అని వాళ్ళు పేరు పెట్టినందుకు నిజంగా టైటిల్. యూ సీ దట్ ఇన్ ఖుషి ఓపెనింగ్స్ ఆల్సో ఫ్యామిలీస్ అసలు సాంగ్స్ అండ్ దే వాంటెడ్ టు సీ విజయ్. సో ఖుషి కూడా అంత మంచి నంబర్స్ రావడానికి అదే కారణం, బికాస్ హీ ఈజ్ వెరీ పాపులర్ అమాంగ్ ఫ్యామిలీస్. గీత గోవిందం ఇట్స్ ఎ వెరీ కానీ ఇది ఛాలెంజింగ్ ఆస్పెక్టే సార్. ఇప్పుడు ఈవెన్ సూపర్ స్టార్స్ లైక్ అమితాబ్ బచ్చన్ సార్, షారుఖ్ ఖాన్ సార్ అండ్ ఆల్ దట్ ఓన్లీ ఫేస్ దీస్ ఇష్యూస్. ఎవ్రీబడి, చిరంజీవి సార్, ఎవ్రీబడి ఫేస్ దీస్. ఆయన జంజీరు దీవారు అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అతను వేరే ఫార్మేట్లోకి వెళ్ళడానికి ఈవెన్ అమితాబ్ గారు కూడా ఈ అండర్వెంట్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. కొంచెం ఎంటర్టైనింగ్గా రావడానికి వాటికి ఇబ్బంది పడ్డాడు. బట్ వాట్ రియల్లీ అంటే మీ ఇద్దరు ఈ రోజున మీ ఫ్యామిలీ స్టార్స్ మీ ఇద్దరు ఇప్పుడు ఇన్ ఈజ్ ఓన్ వే. నో యూఆర్ ఆల్సో స్టార్ టుడే. నేను ఐ రేట్ యూ రియల్లీ టు బి ఏ బెటర్ యాక్టర్. ఎందుకంటే బికాజ్ నీకు అలాంటి అవకాశం వచ్చింది, నిన్ను నువ్వు ఆ విధంగా ప్రూవ్ చేసుకోవడానికి. విల్ యూ యాక్సెప్ట్ ఇట్? ఐ వోంట్ టేక్ ఇట్ సార్. నేను ఇంపాసిబుల్ దట్ ఐ వుడ్ హావ్ పుల్డ్ ఆఫ్ అర్జున్ రెడ్డి. ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ యాక్టర్ వుడ్ హావ్ పుల్డ్ ఆఫ్ అర్జున్ రెడ్డి లైక్ హీ డిడ్. సో అంటే నాకు బేబీలో ఐ హ్యాడ్ సో మచ్ సపోర్ట్, ద మ్యూజిక్ యాజ్ ఇన్ ఈవెన్ ఇన్ దట్ ఫిలిం ఆఫ్ కోర్స్. కానీ టు క్యారీ దట్ ఫిలిం ఫ్రమ్ .0 to end of the film, only that character is constantly seen. And at any point, character is that film. At any point అటు ఇటు కాకుండా క్యారెక్టర్ ఇమోషన్ తగ్గట్టే బిహేవ్ చేయటం అనేది ఇట్స్ నాట్, దట్స్ వై బికేమ్ అ సెన్సేషన్ కదా. ఆ సినిమా తర్వాత మీరు ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా, మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళినా, హిందీ ఇండస్ట్రీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దే నో విజయ్. అండ్ దట్ ఈస్ నాట్ నార్మల్. I am still yet to explore to that level. అదే. బట్ అంటే నువ్వు అర్జున్ రెడ్డి క్యారెక్టర్ కన్నా నువ్వు బేబీలో చేసిన క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ అనుకోలేవా? స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే కంటెంట్ వైజ్, యాజ్ ఫిలిం కంటెంట్ వైజ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. బట్ బేబీ అనేది ఇఫ్ యూ సీ అవర్ పోస్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో వెరీ క్యూరియస్ సబ్జెక్ట్. ఇది మా ప్రజెంటేషన్ విధానం ఇది వెరీ ఇంటెన్షనల్. రాజేష్ అన్న ఇంటెన్షనే ఇది. ఎక్కడ కానీ నేను సెంటర్లో ఉండను. సినిమా పోస్టర్స్, పబ్లిసిటీ, ట్రైలర్లో కూడా ఇట్స్ ఆల్ సెంటర్డ్ అరౌండ్ ద గర్ల్, బికాస్ ద గర్ల్స్, ఇట్స్ ద హోల్ స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ద గర్ల్. సో ఇట్స్ నాట్ ఎ క్యారెక్టర్ స్టడీ. అర్జున్ రెడ్డి ఈజ్ అ క్యారెక్టర్ స్టడీ ఆల్మోస్ట్, కమింగ్ ఆఫ్ ఏజ్ ఫిలిం. అది ఇది ఇట్స్ మోర్ ప్లాట్ డ్రివెన్, వాట్ హ్యాపెన్స్ బిట్వీన్ దీస్ క్యారెక్టర్స్. సో దర్ వెరీ టూ డిఫరెంట్ ఫిల్మ్స్ కంప్లీట్లీ. చాలా బాగా ఇట్స్ గుడ్ అనాలిసిస్. ఇన్ఫాక్ట్ అది అర్జున్ రెడ్డి అంటేనే అసలు టైటిల్ రోలు అదే ఫిల్మ్ అంతా ఉంటుంది, వాడి ట్రావెలే సినిమా. హీస్ కమింగ్ ఆఫ్ ఏజ్. వీడు కాలేజ్ నుంచి మిస్టేక్స్ చేసి వాళ్ళ అమ్మాయిని మళ్ళీ సారీ చెప్పి హిస్ బేబీ ఫైనలీ వాట్ డిడ్ హీ గో త్రూ అనేది కథ. ఇక్కడ చాలా డిఫరెంట్ కదా సార్. ఇక్కడ నేను ఇంకొక ఇంట్రెస్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను. అంటే 100% యాజ్ యూ సెడ్ అండ్ యాజ్ ఆల్ పీపుల్ నో, అందరికీ తెలిసినట్టుగానే విజయ్ దేవరకొండ ఈజ్ ఆన్ సమ్ లెవెల్, ఏదో లెవెల్లో ఉన్నాడు అతను. ఇది ఎవరు ఉన్నది కూడా ఇప్పుడు డిస్ఫర్ చేయలేరు ఆ రేంజ్ని. కానీ ఈజ్ ఎ పాపులర్ హీరో ఆల్ అక్రాస్ ది కాంటినెంట్. డెఫినెట్లీ రైట్. డెఫినెట్లీ. నువ్వు ఆ రేంజ్కి రావాలంటే నువ్వు ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే వస్తుందని నీకు అనిపిస్తుంటుందా ఎప్పుడైనా సరదాగా? ఎప్పుడైనా కానీ ఏ యాక్టర్ అయినా, ఇఫ్ యూ డూ అ క్యారెక్టర్, కమింగ్ ఆఫ్ ఏజ్ క్యారెక్టర్, యూ విల్ గెట్ అ నేమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ధనుష్ సార్ తీసుకోండి,
వెన్ ఈ డిడ్ ఐ థింక్ కాదుల్కొండే ఆర్ డిఫరెంట్ ఫిలిమ్స్ పుద్దు పెట్టాయి, ఇట్లాంటి సినిమాలు చేసినప్పుడు ధమ్మని స్టార్డమ్ వచ్చింది. ఇఫ్ యూ సీ చిరంజీవి సార్ ఆల్సో ఇన్ ద యంగర్ డేస్ వెన్ ఈ డిడ్ క్యారెక్టర్ అంటే ఫ్రమ్ అన్ అండర్ డాగ్ టు బికమింగ్ ద ఖైదీ కదా, యా ఖైదీ డిఫరెంట్ ఫిలిమ్స్. యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ కెన్ ఈ డిఫరెంట్ సినిమాల్లో మంచి పేరు వస్తుంది, అరే ఈ సినిమాలో కామెడీ బాగుంది, ఈ సినిమాలో ఈ ఎమోషనల్ సీన్స్ బాగా చేసామనేది. కానీ యూ బికమ్ అ స్టార్ వెన్ యూ క్యారీ అ హోల్ ఫిల్మ్ ఆన్ యువర్ షోల్డర్స్ అండ్ మేక్ ఇట్ అ మ్యాసివ్ సక్సెస్. దట్స్ వెన్ యూ గెట్ దట్. అప్పుడు యాక్చువల్లీ కెరియర్ ఇంకా ఛాలెంజింగ్ అవుతుంది దాని తర్వాత. అదే కదా ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫేస్ చేస్తున్నది. డెఫినెట్లీ ఈజ్ అగైన్స్ దట్ ఛాలెంజ్ నౌ రైట్ నౌ. అండ్ నాట్ మెనీ యాక్టర్స్ క్యాన్ డూ దట్. దానికి యూ నీడ్ సో మెనీ థింగ్స్. యూ నీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ది యాక్టింగ్ టాలెంట్, యూ నీడ్ ద ఇంటెలిజెన్స్ టు క్రాక్ దట్ క్యారెక్టర్, యూ నీడ్ అఫ్ కోర్స్ ద లుక్స్ అండ్ ద చార్మ్ టు బీ ప్రెజెంటబుల్ ఆన్ స్క్రీన్. సో అవన్నీ చాలా వేరియబుల్స్ ఉంటాయి సార్ సినిమాలో, ఎన్నో వేరియబుల్స్ దట్ వీ డోంట్ సీ ఆల్సో బిట్వీన్ ద లైన్స్, ఎందుకంటే సబ్జెక్టివ్ మీడియం కదా. దానికి కూడా చాలా ఇంటెలిజెన్స్ కావాలి వాటిని గ్రహించడానికి, వాటిని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలంటే ముందు మీరు గ్రహించాలి కదా. చాలా బాగా అనలైజ్ చేసావు నీ బ్రదర్ గురించి కానీ నీ గురించి కానీ. సో యు ఆర్ వెరీ అలర్ట్ ఆన్ దట్ ఆస్పెక్ట్. హోప్ఫుల్లీ ఇంకా మంచి సినిమాలు. మీ ఫాదర్ ఏమంటారు మీ ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు? చూడురా విజయ్ ఎలా చేస్తున్నాడు ఆయన అనడం కానీ, లేదా చూడు వాడు ఎంత బాగా చేశాడు సినిమాలో అని నీ గురించి కానీ మాట్లాడి డిస్కషన్లు జరుగుతుంటాయి. మై డాడ్ వాజ్ షాక్డ్ బై బేబీ అసలు. అంటే లైక్ ఇన్ అర్జున్ రెడ్డిస్ టైం. యా డెఫినెట్లీ. అర్జున్ రెడ్డి కన్నా అర్జున్ రెడ్డి 3 hours 12 minutes ఎంతో ఉండే ఆయన చూసిన కట్, ఒక 5-6 minutes అన్నది ఇవ్వండి అనేది చెప్పిండే అప్పుడు సందీప్ రెడ్డి ఉన్నది. ఇప్పుడు బేబీ చూసినాక ఇదే ఉంచు అన్నారు. అంత కాన్ఫిడెన్స్ ఉండే బేబీలో. ఓకే. నేను అంటే సినిమా రిలీజ్ అవ్వకముందే మా డాడీ ఓకే అర్జున్ రెడ్డి తోటి కంపారిజన్ అంటే నెంబర్స్ విషయంలో నేను టెన్షన్ పడుతుండే బాగా, ఎందుకంటే ఆ సినిమాలో ప్రాణం పెట్టేసిన ఇంకా దానికి ఏది కావాలంటే అది లుక్స్, ఒక 2-3 days అంటే ఒక సీన్లో బక్క అయిపో ఉండాలి అంటే ఒక 2-3 days జస్ట్ చాలా తక్కువ ఫుడ్ తిని సింగిల్ టేక్ సాంగ్ అని ప్రాక్టీస్ చేసి చాలా మైండ్ దాని మీదే ఉండే బేబీ 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 అని అందరికీ. అందుకనే ఆ సినిమా అంత మంచిగా వచ్చింది. సో డాడీ ఓకే నేను భయపడుతున్నప్పుడు కంపేర్ చేశారు, అరే ఇది చూడరా అర్జున్ రెడ్డి నెంబర్స్ కొట్టేస్తుందిరా అన్నాడు. డాడీ మరీ టూ మచ్ డాడీ అని చెప్తుండే నేను. ఊకే ఆ సినిమాతోటి పోయింది అంటే నిజంగా అది నెంబర్ సర్పాస్డ్ ఎక్కడో ఉంది బేబీ ఎక్కడో ఉంది కదా. బట్ దే ఆర్ వెరీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఆఫ్ కోర్స్ క్రియేటివ్. అంటే మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటున్నాం అంటే అమ్మ నాన్న తమిళమ్మాయి లాగా, నాన్న విజయ్ ఆనంద్ అట్లా. సో నౌ టుడే హీఈస్ హ్యాపీ విత్ యువర్ కెరీర్. హీఈస్ వెరీ హ్యాపీ. అంటే ఇంకా కెరియర్ మనమే యాక్టర్స్ అన్నప్పుడు మనమే ప్రోడక్ట్ కాబట్టి వీఆర్ షోయింగ్ అవర్ సెల్స్ కాబట్టి ఆ టెన్షన్లు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడు సక్సెస్ తర్వాత ఫెయిల్యూర్ తర్వాత ఎప్పుడైనా టెన్షన్లు నడుస్తూనే ఉంటాయి. బట్ ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ద టెన్షన్స్. ఎగ్జాక్ట్లీ. నువ్వు ఇందాక బాగా చెప్పావు విజయ్ చేస్తున్న సినిమాల మీద, వాటి తాలూకా నేచర్ మీద. బట్ వాట్ వాజ్ ఇది మీ ఫాదర్ కామెంట్ ఏంటి? అన్నయ్య సినిమాలు ఇప్పుడు ఆ సిరీస్ ఒక ఖుషి కానీ, తర్వాత తన ముందు లైగర్ కానీ, తర్వాత మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ కానీ, ఆయన ఫీలింగ్ ఏంటి దాని మీద? ఎందుకంటే ఈజ్ ది బేసిక్ ఎలిమెంట్ కదా మీకు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నారు కదా. ఆయన యాక్టర్ అవుదాం అనుకున్నారు, యాక్టర్ కానీ హీ డిడ్ంట్. ఆ కాలంలో చాలా కష్టంగా ఉంది కదా. యా. సో అంటే డాడ్ డజంట్ టేక్ డెసిషన్స్ సార్. అంటే ఈ విషయంలో కానీ విజయ్ విషయం క్రియేటివ్ విషయాలు, అంటే ఈ సినిమా ఈ కథ ఒప్పుకో అట్లాంటివి ఉండవు. కానీ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, ఈ ప్రొడక్షన్లో చేద్దాం అనుకుంటున్నాం, ఇలా ఈ స్పేస్లో అనుకుంటున్నాం అనేది ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాం. బట్ హీ డజంట్ టేక్ ద డెసిషన్స్. ద డెసిషన్స్ ఆర్ ఆన్ అస్. ద సక్సెసెస్, ద ఫెయిలియర్స్ ఆర్ ఆన్ అస్ ఓన్లీ. ఇంకా ఆ ఫ్రీడమ్ అయితే మా దగ్గర ఉంది, బట్ వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ ఎఫెక్టివ్లీ. యా. ఎందుకంటే ఇండస్ట్రీలో మామూలుగా ఏ హీరోకైనా
బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉంటేనే పెద్ద స్టార్స్ అవుతారు. కానీ విజయ్ చాలా డిఫరెంట్. ఎందుకంటే ఇలాంటి సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి ఏం సపోర్ట్ లేకుండా అంత పేరు మీరు అన్నట్టు ఇండస్ట్రీ నేషన్ అంతా మాట్లాడుకునే విధం చేసిందంటే ఇట్స్ జస్ట్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, నాట్ సంథింగ్ దట్ హీ డిడ్ అవుట్ సైడ్. ఏదో చాలామంది కావాలని కాంట్రవర్సీస్ అట్లాంటివి చేస్తారు కదా, అట్లా కాకుండా జస్ట్ ప్యూర్ ఇంపాక్ట్ ఆఫ్ హిస్ యాక్టింగ్. ఎగ్జాక్ట్లీ. నేను మొన్న చిరంజీవి గారును దేవరకొండ కూర్చొని మాట్లాడుకుంటుంటే నీకేమనిపించింది అసలు? యాక్చువల్గా వాళ్ళు ఇద్దరు కూర్చొని మై డాడ్ ఈజ్ అ హ్యూజ్ చిరంజీవి సార్ ఫ్యాన్. ఓకే. సో ఆయన మా అన్నని ఎప్పుడైనా చిరంజీవి సార్ పక్కన చూస్తే మై డాడ్ ఈజ్ ద ప్రౌడెస్ట్ ఫాదర్. అంటే ఆయన టీవీలో చూస్తుంటే నేను పక్కన ఉంటాను కదా, ఆయన ఫేస్లోనే తెలిసిపోతుంటాను. మా మమ్మీ కూడా ఇంక్రెడిబుల్ అమౌంట్స్ ఆఫ్ డిలైట్ అండ్ దిల్ బి సో ప్రౌడ్. ఇంకా అంటే నాకు లక్కీలీ చిరంజీవి సార్, నేను ఎప్పుడూ అనుకోలేదు గీత గోవిందం అప్పుడు సక్సెస్ ఫంక్షన్కి వచ్చిండ్రు చిరంజీవి సార్, నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ బేబీ సక్సెస్ ఫంక్షన్ కూడా వచ్చి నా గురించి అలా మాట్లాడడం అనేది నాకు గూస్ బంప్స్. అసలు అది ఎప్పుడు మర్చిపోలేని విషయం. అదే నాకు అవార్డు. ఇంకా అన్ని అవార్డులు నీకు ముందే వచ్చేసి. యా, బికాజ్ ఐ రిమెంబర్ ఫస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వాచింగ్ చిరంజీవి సార్స్ ఫిల్మ్స్. మోస్ట్ ఆఫ్ ద తెలుగు పీపుల్ ఇంకా వాచింగ్ ఫిల్మ్స్ లైక్ చూడాలని ఉంది, డాడీ, ఇంద్ర, ఇవన్నీ నేను చిన్న ఉన్నప్పుడు అసలు చూస్తుంటే ఇట్స్ లార్జర్ దెన్ లైఫ్ కదా. అప్పుడు థియేటర్లో చూడటం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. కర్టెన్స్ ఓపెన్ అవుతుంది, మెల్ల బజ్ వస్తుంది థియేటర్లో, దెన్ సడన్లీ వన్ స్టార్ కమ్స్ అంటే అసలు ఈజ్ మోర్ దెన్ ఏ స్టార్. బేబీకి వచ్చినప్పుడు ఐ వాజ్ ఆల్సో వెరీ లక్కీ కదా. మరి నీ రెండో సినిమాకే చిరంజీవి గారు వచ్చేస్తే థియేటర్కి, స్టేజ్ మీదకి. సో ఇంక్రెడిబ్లీ లక్కీ. ఇంకా ముందు కూడా ఎన్నో ఫంక్షన్స్ ఉన్నాయి. నేను ఇందాక ఏ కాంటెక్స్ట్లో చెప్పానంటే, అదే ఎవరు లేకుండా విజయ్ వచ్చాడు, చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఇది కరెక్టా, నేను చేసేది రైటా అని కౌన్సిలింగ్కి కూడా ఎవరు లేరు. అవునవును. అలాగొచ్చిన తొలి హీరో మెగాస్టార్ చిరంజీవి. అవును, రైట్. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా లవ్లీగా అనిపించింది. డెఫినెట్లీ. అంటే ఇట్స్ నాట్ ఈజీ సార్ కమింగ్ ఇన్ టు, అంటే నాకంటే ఐ హ్యావ్ మై బ్రదర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఆయన చూస్తూ డెసిషన్ ఆర్ వాట్ ఎవర్ స్ట్రాటజీ అవన్నీ ఆ కాలంలో అట్లా చేసి, ఆయన కూడా ఎన్నో సెట్ బ్యాక్స్ ఫేస్ చేసి లైన్గా ఒక 7-8 ఫిల్మ్స్ హిట్లు ఆ కాలంలో 80s and 90sలో ఇచ్చి, అప్పుడు మెగా స్టార్డమ్కి వచ్చి, అండ్ దెన్ టు బీ till now such a big star in this country. Still he reigns supreme. Yeah, he reigns supreme. And my brother is still young in his career. Ippudu 10 సినిమాలు అయినాయి యాక్చువల్లీ. His name is massive. Actually 10 or 11 films old. 12th film రాబోతుంది. So I think he will also be a great, because I know అంటే ఆయనకి ఆ కల్చర్, వర్క్ ఎథిక్ ఉంది. He's very intelligent, he's very hardworking, he has all the elements to be something great. He's already great, but he has to prove himself through మంచి సెలెక్షన్. డెఫినెట్లీ. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నట్టుగా, ఇప్పుడు నీకు విజయ్ ఉన్నట్టుగా విజయ్కి ఎవరు లేరా ఈవెన్ టుడే? అంటే యువర్ ఫాదర్ ఆల్సో డస్ నాట్ కరెస్పాండ్. అంటే మై డాడ్ టేక్స్ కేర్ ఆఫ్ అస్, హీస్ అ ఫాదర్ ఫిగర్ ఫర్ అస్. కానీ మా డాడీ కూడా కొత్తనే కదా, అంటే ఆయనకి అంటే స్టార్డమ్ని హ్యాండిల్ చేయడం అన్నది కూడా న్యూ స్క్రిప్ట్. ఫర్ ఎనీబడి ఇట్స్ క్వైట్ హార్డ్ టు హ్యాండిల్ స్టార్డమ్ ఆల్రెడీ, అన్లెస్ యూ హ్యావ్ సమ్మన్ ఫ్రమ్ ఆల్రెడీ విత్ ఇన్ ది ఇండస్ట్రీ హూ ఇస్ సేయింగ్, అంటే నో హౌ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏ బ్యానర్ చేయాలి, ఏ కథ చేయాలి. అండ్ టు హ్యాండిల్ సో మెనీ థింగ్స్, ఆస్పెక్ట్స్, మీడియా, you have to handle your PR, you have to handle lot many things, so many things. వీటన్నిటికీ ఒకటే టెక్స్ట్ బుక్, ఒకటే డిక్షనరీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నది. ఆ డిక్షనరీ పేరు మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే యాక్చువల్లీ నేను ఒకటి వెరీ క్యూరియస్లీ మొన్న ఒకటి చదివిన, బీయింగ్ ఎ స్టార్, నాట్ అన్ యాక్టర్, బీయింగ్ ఎ స్టార్ యువర్ అ పార్ట్ టైమ్ యాక్టర్, ఫుల్ టైమ్ పాలిటీషియన్. సో యాక్టర్
మాలాగా యాక్టర్లు ఉంటే ఫుల్ టైం యాక్టింగ్ చేసేవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, కొంచెం ప్రమోషన్ చేసి సినిమాలు హిట్ అయితే ఫ్లాప్లు అయితే. అది స్టార్ ఉన్నప్పుడు when you're a star, when you get that name, when people are coming to the theatre to not watch the film, to watch you, then you're a politician inka. You're pleasing the masses. Yes. So you have to handle so many things. Many things. Before you come onto the screen. Yeah. Before you come onto the screen, after screen, everything. Screen. Yeah. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా చిరంజీవి గారి ఫుట్ స్టెప్స్లోని స్టార్ట్ అయ్యి He's massive now. అనదర్ కింగ్డమ్ ఎలా ఉంది ఆయన ఎలక్షన్ ట్రెండ్ ఫాలో అవుతున్నావా? I don't follow politics too much, sir. నేను కొంచెం అవేనే ఉంటా. ఓకే. బట్ యా ఇంకా గవర్నెన్స్, పీపుల్ ఆర్ హ్యాపీ అంటే దెన్ దట్స్ ద బెస్ట్ థింగ్ ఎవర్. యు సీ దట్ ఇన్ హిమ్? డెఫినెట్లీ హిస్ స్పీచెస్ ఆర్ పవర్ఫుల్. ఓకే. He justifies the tag power star. No one else can have it. Well said. Yeah. Well said. దాన్ని ఆ పవర్ స్టార్ అనే పేరుకి తగ్గట్టుగా ఆ పవర్ లీడర్ లాగా అక్కడ అదే కనిపిస్తుంటుంది అసలు. స్పీచ్ యూ సీ సో మెనీ స్పీచెస్ కీప్ కమింగ్ అప్. నో అది చూస్తుంటే ఇమీడియట్లీ యూ డోంట్ వాంట్. నార్మలీ వేరే పొలిటీషియన్ స్పీచెస్లో ఇట్లా వెళ్ళిపోతాయి, కానీ హీస్ అ స్ట్రాంగ్ ఒరేటర్ అండ్ దట్ ఈస్ అ మార్క్ ఆఫ్ అ గ్రేట్ పొలిటీషియన్, గ్రేట్ లీడర్. యా, గ్రేట్ లీడర్. సో నైస్. ఆనంద్, ఈ సినిమా కూడా గమ్ గమ్ గణేష కూడా పెద్ద హిట్ అయ్యి, ఎందుకంటే నువ్వు చాలా ఇంట్రెస్ట్గా ఈ జానర్ని చేస్తున్నావు. యా డెఫినెట్లీ. కాబట్టి ఈ జానర్లో కూడా నీకు హిట్ వస్తే ఇంకొక ఫేస్ ఆఫ్ ఆనంద్ విల్ కమ్ అవుట్. సో రియలీ ఐ విష్ మీ డైరెక్టర్, మీ టీమ్, మీ ఎఫర్ట్ అంతా సక్సెస్ అయ్యి ఆనంద్ మళ్ళీ ఇంకొక మంచి మరో హిట్ రావాలని మా హిట్ టీవీ ద్వారా నేను కోరుకుంటున్నా. పెద్ద హిట్ కావాలి అని చెప్పి మా హిట్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈస్ వాట్ ఆనంద్ దేవరకొండస్ ఆల్ ట్రావెల్ ఆఫ్టర్ బేబీ అండ్ తన తాలూకా ఎక్స్పెరిమెంట్స్ అండ్ హిజ్ ఎక్సలెన్స్ త్రూ దిస్ గమ్ గమ్ గణేష సినిమా ద్వారా రేపు 31వ తారీఖున చూసి ఆనందించి ఎంజాయ్ చేయండి. ఆనంద్కి శుభాకాంక్షలు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.